హాయ్ అండి. నేనైతే ఈరోజు ఫ్రూట్ సలాడ్ అయితే చేద్దామని అయితే స్టార్ట్ చేశానండి. ముందుగా ఈ ఫ్రూట్స్ అన్నీ తెచ్చుకొని అయితే కట్ చేసుకొని అయితే పెట్టుకున్నాను. నేనైతే ఫ్రూట్స్ అన్నీ తెచ్చుకొని అయితే అన్నీ అయితే కట్ చేసుకొని పెట్టుకున్నానండి. ఇవండి నా ఫ్రూట్స్. యాపిల్, తర్వాత దానిమ్మ, బనానా ఇవన్నీ అయితే తెచ్చుకొని కట్ చేసుకొని అయితే పెట్టుకున్నాను. ఒక 2 స్పూన్ల కస్టర్డ్ పౌడర్ అయితే వేసాను. వేసి అందులో పాలు అయితే వేసి కలుపుకొని అయితే పెట్టుకున్నాను. ఉండలు లేకుండా ఈ విధంగా అయితే కలుపుకొని అయితే పెట్టుకున్నాను. ఉండలు లేకుండా బాగా అయితే కలిపానండి స్పూన్ తోటి. ఒక 2 స్పూన్ల వాటర్లో 2 స్పూన్ల కస్టర్డ్ పౌడర్ అయితే కలుపుకొని పెట్టుకున్నాను. తర్వాత అయితే ఒక స్టవ్ పైన ఒక గిన్నె పెట్టి అందులో పాలు పెట్టి వేడి చేసుకున్నాను. ఇది కస్టర్డ్ పౌడర్ అయితే వేసి ఉండలు లేకుండా ఈ విధంగా అయితే కలుపుకున్నాను. తర్వాత స్టవ్ పైన గిన్నె పెట్టి పాలు పోసి అయితే వేడి చేశానండి. ఒక 1/2 లీటర్ పాలు అయితే వేసాను. వేసి ఈ పాలు మరుగుతున్నప్పుడు ఆ కస్టర్డ్ పౌడర్ కలిపిన పాలు అయితే ఇందులో వేసి బాగా కలిపానండి. కొద్దిగా ఇలా బాగా కలుపుకున్నాను. పాలు మరిగిన తర్వాత కొంచెము మరిగి కొద్దిగా దగ్గర పడిన తర్వాత ఈ కట్ చేసిన ఫ్రూట్స్ అన్నీ అయితే అందులో వేసుకున్నాను. అవి మర్చిపోయాను, ఒక కప్పెడు షుగర్ అయితే వేసుకున్నాను ఇందులో. కస్టర్డ్ పౌడర్ అయితే ఇందులో వేసి బాగా కలుపుకున్నానండి. ఉండలు లేకుండా అన్నీ కలిపి మంచిగా కొద్దిగా మసిలిన తర్వాత కొద్దిగా పాలన్నీ దగ్గర పడ్డ తర్వాత అందులో అయితే ఈ ఫ్రూట్స్ అన్నీ కట్ చేసినవి అయితే వేసుకున్నాను. ఈ విధంగా అయితే ఫ్రూట్స్ అన్నీ అయితే కట్ చేసినవి అయితే ఇందులో వేసుకున్నాను. పాలు ఇంకా మరగలేదు. పాలు ఒకసారి కొద్దిగా మరిగి దగ్గర పడ్డ తర్వాత అయితే వేసుకోవాలి. అన్ని ఫ్రూట్స్ అయితే ఇలా కట్ చేసి అయితే పెట్టుకున్నాను. పాలన్నీ కొద్దిగా మరిగి ఇట్లా దగ్గర పడ్డాయండి. అందులో అయితే ఒక్కొక్కటి అయితే వేసాను ఫ్రూట్స్. ఫ్రూట్స్ అన్నీ అయితే వేసి ఇవన్నీ మంచిగా మిక్స్ చేసుకున్నాను. మిక్స్ చేసి అన్నీ ఒక బౌల్లోకి తీసి ఒక గిన్నెలోకి, చిన్న గిన్నె లాంటిది ఉన్నది, అందులోకి తీసి ఒక 4 అవర్స్ అయితే ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకున్నాను.
ఒక 4 అవర్స్ అయితే ఫ్రిడ్జ్లోకి పెట్టుకొని ప్లేట్లో ఇలా పెట్టుకొని అయితే తిన్నాను.